సేమ్ రబ్బర్ ఉంటుంది, సేమ్ మెటీరియల్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 33 kgs ఉంటుంది. సైజ్ వచ్చేసి మనకు 6.5/4 పోవాలి ఎంత ఉంటుంది. ఇది 20 mm, ఇది వచ్చేసి 17 mm. ఓకే, అక్కడ ఉందనుకోండి ముందు కూడా పేర అంత దాకా వెళ్ళదు కానీ మొత్తం మళ్ళీ ఇది లేపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఉన్నామండి. గణాపూర్ పటాన్ చెరువు దగ్గర, సంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. వీళ్ళ దగ్గర అయితే మనకి తెలుసు చాలా వరకు అయితే మనం వీడియోస్ అయితే చేస్తుంటాము. కేరళ రబ్బర్ మ్యాట్స్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయి. ఒకసారి అయితే మనం ఈరోజు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి సైజులు మొత్తం అన్ని కూడా విషయాలు అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ ఫామ్ అన్న. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న. రండి అన్న, మనకి మొత్తం గేదెల ఆవుల షెడ్లు అన్న. ఒకసారి చూపించండి మన వ్యూవర్స్కి. ఓకే, మనకి ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మన డైరీ ఫామ్ ఉంది. ఇక్కడ కూడా మనకు గేదెల ఆవులు, మొత్తం దూడలు కూడా మనం డెవలప్ చేస్తుంటాం బ్రీడ్ అనేది. ఇప్పుడు వచ్చేయండి అన్న. ఇప్పుడు వచ్చేసి మనకు రబ్బర్ మ్యాట్లలో ఇప్పుడు కొంచెం 2 varieties ఆఫ్ రబ్బర్ మ్యాట్స్ వచ్చినాయి అన్న. నేను చూపిస్తా విత్ రేట్స్. ఓకే, రైతు మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వచ్చేసి మనం ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఉన్నాం. ఈరోజు వచ్చేసి ముఖ్య కారణం ఏంటంటే కేరళ రబ్బర్ మ్యాట్. అందరికీ కేరళ రబ్బర్ మ్యాట్ గురించి తెలిసిందే, మనం చాలా వీడియోలు చూసినాం, అంతా చూసినాం. అంటే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనము తక్కువ రేట్లో తక్కువ వెయిట్లో సేమ్ మెటీరియల్, సేమ్ క్వాలిటీ, సేమ్ కేరళ రబ్బర్లో కొంచెం మనకు చిన్న రైతులు, మనకు కొంతమంది కూడా హీఫర్స్కి వేసుకోవడానికి తక్కువ రేట్లో ఉన్న మ్యాట్లు కూడా పెట్టండి సార్ అంటే మనం తేవడం జరిగింది. ఈ యొక్క మ్యాట్ వచ్చేసి మనకు 2100 రూపీస్కి వస్తుంది సార్. ఎంత? 2100 రూపీస్కి. దీంట్లో ఏముంటుంది అంటే సేమ్ రబ్బర్ ఉంటుంది, సేమ్ మెటీరియల్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 33 kgs ఉంటుంది. 33 అంటే దాంట్లో కిలోన్నర కింద మీద ఉంటుంది. 32 అయినా ఉండొచ్చు, 31.5 అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఆ లాక్స్లలో కొంచెం పోతుంది. అంటే 2100 రూపీస్కి 33 kgs మ్యాట్ ఒకటి ఉంది. అదే సైజ్ వచ్చేసి మనకు 6.5/4. ఓకే, మనకు తక్కువ రేట్లో మ్యాట్లు వచ్చినాయని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ వీటి గురించి కూడా మళ్ళీ ఇంకొకసారి నేను ప్రత్యేకతలు చెప్తా. మన దగ్గర రెండు మ్యాట్లు ఉన్నాయి. రెండు మ్యాట్లు అంటే ఒకటి 6.5/4 2100, ఒకటి 7/4 2800. ఓకే, అది కూడా 45 kgs ఉంటుంది. మనం కూడా ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఇంతకుముందు చెప్పినట్లనే మధ్యలో మధ్యవర్తులు ఉంది, అందరికీ సైడ్లో చేసేసి మనం డైరెక్ట్ కంపెనీస్తోనే స్టాక్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి మనకు ఏపీలో, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా, మనకు గుంటూరు అయినా, వైజాగ్ అయినా, మనకు రాజమండ్రి అయినా, ఎక్కడికైనా మనం సప్లై ఇస్తున్నాం, చేస్తున్నాం, పోతున్నాయి. మనకు బ్రాంచ్లు కూడా ఉన్నాయి. మనకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. మనకు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క మనం ఈజీగా సప్లై ఎందుకు చేయడం జరుగుతుందంటే, నేను ఉండేది పటాన్ చెరువు అంటే ఇది ఒక హబ్ ట్రాన్స్పోర్టేషన్కి అన్నిటికీ. ఇక్కడ మా దగ్గర ఒక పెద్ద కూరగాయల మార్కెట్ అవుతుంది. మన ఏపీ నుంచి మొత్తం బండ్లు ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ నైట్ వస్తాయి, రిటర్న్ లోడ్లలో మనకు స్టాక్ తీసుకొని వెళ్తాయి. ఓకే, ఇది కాకుండా కూడా మన దగ్గర నవత ఉంది, మన దగ్గర కాంతి ఉంది, విఆర్ఎల్ ఉంది. నాకు ఇక్కడ నుంచి ఒక 10 kilometers మొత్తం ఉన్నాయి. అంటే ఈ యొక్క 10 kilometers మనకు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్లకి లోకల్ సర్వీస్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళడం, కట్టడం, దానికి ఏం ఖర్చు ఉండదు. జస్ట్ మీరు మ్యాట్కి కట్టాల్సింది 2800. మళ్ళీ హైదరాబాద్ నుంచి మీకు రావడానికి ఒక 200 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవుతాయి. మీరు ఒకవేళ 2100 మ్యాట్ తీసుకుంటే మీకు 150 రూపాయల నుంచి చేంజ్ ఏదో అవుతుంది. మీరు 7/4 ఒకవేళ తీసుకుంటే 200 చేంజ్ ఏదో అవుతుంది. మన దగ్గర వెహికల్ కూడా ఉంది సార్. మనకి ఇక్కడ లోకల్లో మనకి ఇక్కడ ఎక్కడైనా, మనకి ఇక్కడ తెలంగాణలో ఎక్కడైనా సప్లై చేయాలంటే దీనికి మనకు తగిన మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అంటే డీజిల్ ఛార్జ్ ఏదైనా తీసుకొని మనం పంపడం జరుగుతుంది. మనకు షాద్నగర్లో బ్రాంచ్ ఉంది, మనకు శంషాబాద్లో బ్రాంచ్ ఉంది. అంటే మీకు ఎక్కడ కావాలన్నా కూడా మీరు అక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ బీబీ నగర్, మనకు షామీర్పేట్, ఇక్కడ మొత్తం మనకు యాదగిరిగుట్ట, ఇక్కడ వచ్చేసి మనకు వికారాబాద్, తాండూర్, మళ్ళీ ఇటు పక్కన, అంటే ఆల్ ఓవర్ మనం మొత్తం సప్లై ఇస్తున్నాం. నాది ఏంటంటే నాది ఇంత రేట్లు ఇవ్వడానికి, మొత్తం చేయడానికి నాది మొత్తం హోల్సేల్. నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే నా బండ్లు వేరే మెటీరియల్, మనకు ఫుడ్ మెటీరియల్, కొంచెం శానిటరీ మెటీరియల్ తీసుకొని కేరళకి వెళ్తాయి. కేరళ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు అవసరం పడినప్పుడు, మన రైతులకు అవసరం పడినప్పుడు నేను మ్యాట్ తీసుకురావడం జరుగుతుంది. నేను ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడానికి కారణం కూడా ఏముందంటే, నేను కూడా ఎప్పుడైనా వెహికల్తో వెళ్ళాల్సి వస్తుంది పేమెంట్ గురించి, నేను అక్కడికి వెళ్ళి
ఏది లేకుండా మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. అందు గురించే 45 kgs ప్యూర్ కెల్లా రబ్బర్ మ్యాటు మొత్తం మంచి క్వాలిటీది ఇవ్వడానికి తక్కువ రేట్లో మనకు హోల్సేల్లో ఉందని ఇవ్వడం జరుగుతుంది. కొత్త రైతులు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకొని చిన్నగా అమ్ముకోవాలనుకున్నా కూడా మనం బ్రాంచ్లు ఇవ్వచ్చు, మనం మాల్ సప్లై చేయొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మన బండ్లు తిరుగుతాయి. మీకు ఎక్కడ కావాలన్నా, ఏపీలో కావాలన్నా, ఇక్కడ కావాలన్నా, 50 మ్యాట్లు కావాలన్నా, 100 మ్యాట్లు కావాలనుకున్నా, నేను కూడా అమ్ముకోవాలనుకుంటున్నా అన్న అంటే ఫోన్ చేయండి. నేను దాన్ని కూడా సహకారం ఇచ్చి మనకు రైతులకు అందించడం జరుగుతుంది. ఇవి మళ్ళీ ఇంకొకటి దీంట్లో దాపేది ఏం లేదన్న, ఉన్నది ఉన్నట్లనే. ఓకే, మనం ఇంకొకటి 4-5 రకాలు ఉంటాయి, అవి మొత్తం తీసుకురా. మనం 100% కెల్లా నుంచి తీసుకొస్తాం. మీరు మన బ్రాండ్ కూడా చూసుకోవచ్చు. ఓకే, మొత్తం కెల్లా నుంచి 100% వస్తాయి. నా బండ్లు అక్కడే ఎక్కువ పోతాయి, అక్కడ నుంచి ఎక్కువ వస్తుంది మాలు. ఇంకొకటి దీంట్లో ఇప్పుడు సైజులు కూడా మీరు చూస్తున్నారు కదా, నేను టేప్ పెట్టి మీకు కొలుస్తా. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 7/4. ఠీక్ అరే ఇదిరా బేటా, ఇది మనం పాతదే కదా, ఇది మన పాతదే 7/4 పట్టుకోండి. అప్పుడు కూడా మనము 3000 అని రైతు మిత్రులకి మనం తక్కువ చేసి 2800కి ఇవ్వడం జరిగినుండే అన్న. ఇప్పుడు అట్లా ఏం లేదు, మనం డైరెక్ట్ ఇప్పుడు రేట్ చెప్పేస్తున్నాం. రేట్ చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ పేరు కూడా మనం చూపించచ్చు. కొంతమంది ఏంటంటే అరే పేర్లు ఎందుకు వేపిస్తలేరు అట్లా ఇట్లా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్ కేరళ బ్రాండ్ 100% అన్న. రబ్బర్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు, గ్రిప్లు కూడా చూడొచ్చు. నేను మళ్ళీ అది గ్రిప్పుల గురించి గ్రూజ్ గురించి కూడా చెప్తా. ఇది జస్ట్ మనకు 6 inches తక్కువ ఉంటుంది సార్. అదొండి ఇక్కడ పక్కన చూడండి, దీనికి కాలు ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుందంటే కొంతమంది దగ్గర ఇది షెడ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి, 6.5 ఉన్న వాళ్ళకి కూడా వేసుకోవచ్చు. ఇది హీఫర్స్కి వేసుకోవచ్చు. 6.5/4 అనేది దూడలకి వేసుకోవచ్చు, అన్నిటికీ వేసుకోవచ్చు. ఇంకొకటి చిన్న హీఫర్స్ ఉంటాయి, ఆవులకి చిన్న ఆవులు ఉంటాయి కదా, వాటికి వేసుకోవడానికి కూడా అది ఈజీగా ఉంటుంది. కొంతమంది టెంపరీగా వేసుకోవాలనుకున్నా కూడా దానికి వేసుకో. మెటీరియల్లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. మెటీరియల్ అనేది 7/4, 6.5/4 అనేది ఒకటే, సేమ్ రబ్బర్ సేమ్. అది వెయిట్ తక్కువ ఉంటుంది, లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీనికి లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంతమంది 50 మ్యాట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది భారీగా అనిపిస్తే అది తీసుకోవచ్చు. అది కూడా మనకు 3 to 5 years 100% అవుతుంది. ఇది 5 to 7 years, 8 years, 10 years ఇది కూడా కంపల్సరీ వస్తుంది. ఓకే, ట్రాన్స్పోర్టేషన్లో మనం 5 years నుంచి డైరీ పట్టినప్పటి నుంచి మ్యాట్లు అమ్ముతున్నామన్నా. కేరళ మ్యాట్లు అయితే ఇప్పుడు రీసెంట్గా ఎవల్యూషన్ అయింది. మనం వేస్తున్నాం, అప్పటి నుంచి కూడా వేసినాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు దాకా అయితే ఏం కంప్లైంట్ లేదు. తీసుకున్న వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా నా అడ్రస్ ఉంది, నా లొకేషన్ ఉంది, మీకు కూడా తెలుసు, మీరు కూడా వస్తారు. మనం కరెక్ట్గా రెస్పాన్స్ ఇద్దాం. ఎవరికైనా ట్రాన్స్పోర్టేషన్లో అయితే అస్సలు డ్యామేజ్ అవ్వవు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చేస్తున్నా అంటే నేను తెచ్చే మెటీరియల్, నేను వేసే సర్వీస్ గురించి నాకు తెలుసు. ఏదైనా అయితే అది నేను బాధ్యత. అది ఎంత చినిగిపోయినా కూడా నేను ఇప్పుడు వీళ్ళు బై మిస్టేక్ ఏదైనా కొంచెంమంది మన వాళ్ళు అది ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అంత కేర్ చేయకుండా ఏదైనా గుచ్చి బెచ్చి చేస్తే ఏదైనా ప్రాబ్లం అయితే, మీకు డ్యామేజ్ అయితే నేను రెస్పాన్సిబిలిటీ, నేను రిటర్న్ తీసుకొని మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు మెల్లగా ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేస్తే సార్, నేను దీని గురించి చెప్పేస్తా. ఇప్పుడు అరే భయ్ జరా పానీ చాలు కరా బేడా. దీనికి 2 sides ఉంటాయి అన్న. ఓకే, మళ్ళీ చెప్తున్నా, 2 sides ఉంటుంది. ఇది వచ్చేసి పైనది మొత్తం గ్రిప్, ఓకే, కిందది మొత్తం గ్రూజ్. ఈ గ్రూజ్ కూడా మీరు ఎక్కడైనా తీసుకున్నప్పుడు చూడండి, ఈ గ్రూజ్ చాలా పెద్దగా ఉండొద్దు. మనకు ఎంతైతే నీళ్ళు పోవాలో ఎంత ఉంటుంది. ఇది 20 mm, ఇది వచ్చేసి 17 mm. ఓకే, ఇది ఈ గ్రూస్లోకి వెళ్ళి కానీ మనకు నీళ్ళు వెళ్ళిపోతే చాలు. ఈ గ్రూస్ ఒకవేళ పెద్దగా ఉన్నాయి అనుకోండి, చాలా డీప్గా, ఏమవుతుంది, ఇది మ్యాడ్ మొత్తం కట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఏముండదు, ఇట్లా పైన గ్రిప్ ఉంటుంది. ఈ గ్రిప్ ఉండడం వల్ల ఏంటంటే ఆవులు మనకు జారి పడవు. ఆ కాళ్ళు కూడా మంచిగా ఉంటాయి. ఈ రబ్బర్ యొక్క ప్రతి సీజన్లో మనకు పనికొస్తుంది ఇది. ఓకే, ఒకసారి మనం వాటర్ వేసి చూపిద్దామన్నా. వాటర్ వేసి మనం చూపించినప్పుడు కిందకెళ్ళి మొత్తం వాటర్ వెళ్తలేదా అనేది మీరు చూడండి, క్లియర్గా వెళ్ళిపోతుంది. ఇది నేను ఉల్టా పెట్టిన ఇది పైన ఇట్లా కింద సైడ్ అట్లా ఉంటుంది, పైన సైడ్ ఇట్లా ఉంటుంది. ఓకే, ఒకసారి మనం వాటర్ వేసి కొట్టి కడిగి చూపిద్దామన్నా. 365 days మనం వాటర్ వేయవచ్చు అన్న. ఇది ఏం పాడవు. 365 days మనం వాటర్ వేయవచ్చు, గ్రిప్పింగ్ ఉంటుంది. ఇది ఎందుకు వేయాలి, ఇది ఆవులకు ఎందుకు అవసరం అనేది కూడా నేను ఇప్పుడు కొంచెం సేపటి అది చూపించిన తర్వాత పెడతా. దీంట్లో కూడా ఇప్పుడు ఇది ఉందా కదా అన్న, ఇప్పుడు మనం ఇక్కడ వాటర్ వదిలేసినాం. ఓకే, కింద నుంచి వాటర్ పోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది అన్న వాటర్.
ఇలా మనకు వాటర్ కింద నుంచి వెళ్ళినా చేసినా కూడా లోపల నుంచి మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఓకే. మనకి ఎట్లయినా డైరీ ఫార్మ్స్ అనేటివి మొత్తం ఇట్లా స్లోప్గా ఉంటాయి కదా, ఇచ్చేలాగా చూస్తున్నారు కదా అన్న. మీరు అక్కడ పైన కూడా చూపియండి. కింద మీరు పైన గాడికి వేసుకున్నా కూడా ఏం చేసినా కూడా ఇట్లా కిందకి వెళ్ళి గ్రూస్కి వెళ్ళి వచ్చేస్తుంది. ఈ గ్రూస్ యొక్క ఒక్క పని ఏంటంటే జస్ట్ వాటర్ బయట రావడం. ఓకే. ఇంకొకటి దీంట్లో ఎయిర్ పాస్ అయినా కూడా ఇది కూడా హీట్ అవ్వడానికి హీట్ అవ్వదు, కూల్గా ఉంటుంది. ఇలా వాటర్ అనేది కిందకి వెళ్ళి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తున్నా చూడండి. ఇప్పుడు గ్రూస్ ఉండడం వల్ల వాటర్ అక్కడ నుంచి ఎట్లా తేలుకుంటూ వస్తాయి చూడండి. బస్ అన్న ఇప్పుడు అందరికి ఇట్లా ఏముందంటే ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా, రబ్బర్ మ్యాట్ అనేది హీట్ అవుతుంది అంటే ఇది ప్యూర్ రబ్బర్, ఇది కేరళ మ్యాట్. ఇది కేరళ మ్యాట్ అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే కేరళ వాళ్ళు వాడేది ప్యూర్ రబ్బర్. ఓకే. ఇది ఇప్పుడు మనం ఎంత ఇది మనం కడుక్కుంటాం చేసుకుంటాం కదా అన్న. ఈ గ్రిప్స్ లో కూడా కొంతమందికి ఉంది, అరే ఈ గ్రిప్స్ ఉన్నాయి కదా ఇట్లా పెండ ఆగుతుందని. పెండ ఆగదు. మనం ఇది మొత్తం ఇది వేసిన తర్వాత ఇట్లా నీళ్ళు కొడతాం కదా, ఇది మొత్తం ఇట్లా సాఫ్ అయిపోతుంది అన్న. ఓకే. ఇట్లా మొత్తం మనకు క్లియర్ అయిపోతుంది. పెండ గిండ ఉన్నా కూడా మొత్తం జరిగిపోతుంది. మ్యాట్లు అనేది ఆవుల గేదెలకు చాలా కంపల్సరీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి అన్న, ఇది ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది 4 సైడ్ లాకింగ్ ఉన్నది. ఇది ఎందుకు ఉందని అంటే ఇప్పుడు మనకి ఇట్లానే ఇప్పుడు మన డాగ్స్ ఉన్నాయి, మన డాగ్స్ కూడా వేయొచ్చు ఈ యొక్క మ్యాట్. ఓకే. ఇది వచ్చేసి మనకు జిమ్ మ్యాట్ అన్న. ఇది జిమ్ కి సంబంధించింది. ఇది జిమ్ కి సంబంధించిన మ్యాట్. ఇది దీనికి ఏముంటది అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, దీనికి గ్రిప్లు ఉన్నాయి, దీనికి గ్రిప్ లేదు. ఓకే. దీనివల్ల ఏమవుతుంది అంటే మొత్తం మనకు కడగడానికి చేయడానికి మొత్తం ఇది ఈజీగా ఉంటుంది. దీనికి 4 సైడ్ లాకింగ్ ఉంటుంది. ఇది టైల్స్ లెక్క ఉంటుంది. 4 సైడ్ లాకింగ్ ఉందా, మీరు వేసేస్తే మొత్తం టైల్స్ లెక్క అయిపోతుంది. ఇది మనం కడుక్కోవడానికి చేసుకోవడానికి తుడుచుకోవడానికి కూడా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు ఆడుకునే ప్లే ఏరియాలో కూడా ఇంట్లో వేస్తారు. అంటే మనకు షీప్స్కి డాగ్స్కి అన్నిటికీ వేస్తారు. ఇది మొత్తం మనకి ఎంత కార్పెట్ ఏరియా ఉంటే అంత మొత్తం కవర్ అయిపోతుంది. ఇది మళ్ళీ దీని కూడా కింద గ్రూస్ ఉంటాయి. నీళ్ళు వేసుకున్నా కడుక్కున్నా చేసుకున్నా కూడా మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇది ఏంటంటే మొత్తం మన జిమ్స్కి, మన వర్క్ షాప్స్కి, మన ఇండస్ట్రీస్కి, అంటే రబ్బర్ మ్యాట్ ఏదైనా అవసరం ఉందా మనకు కావాలనుకున్నా, మనం కొంతమంది వర్క్ చేసే ప్లేస్ ఉంటుంది, మోకాల నొప్పి కాలు వాళ్ళకు కూడా మన కింద నొప్పిలు అట్లా ఉంటుంది, ఇది వేసుకోవచ్చు. అంటే ఇది ఏంటంటే ఫారెన్లో ఏం చేస్తారంటే అక్కడ చాలా చలి ఉంటుంది కదా అన్న, మంచు ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ వల్ల ఏంటంటే కొంచెం అంత చల్లగా ఉండాలి వద్దని ఇది ప్రతి సీజన్కి పనికి వస్తుంది అన్న. ఓకే. అన్ని సీజన్లో కూడా అవును. మనకి ఎండాకాలంలో ఇట్లా నీళ్ళు కొట్టేసినామా, ఇది జరిపించేసినామా, వేసేసినామా, ఇది చల్లగా ఉంటుంది. ఇది చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం అట్లా మనం కొట్టుకున్నామా కడిగేసినామా అనుకోండి, కింద నుంచి వచ్చే హీట్ కూడా పైన రాదు. ఇది ఇంకొకటి, ఇది ఎందుకు వేసుకుంటారంటే మన ఆవులకు, గేదెలకు పొద్దువాపులు, మోకాలు, గట్కలు మొత్తం. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఉన్నారనుకోండి, లేచేటప్పుడు కూర్చునేటప్పుడు స్లిప్ అవి పడకుండా మనకు కొంత ఇప్పుడు మనం పార పెట్టి లాగి ఏమవుతుంది, మన ఫ్లోరింగ్ అనేది మొత్తం సాఫ్ అయిపోతుంది. ఇది లేచేటప్పుడు చేసేటప్పుడు ఒకసారి కింద పడింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. అందు గురించి ఇది ఇస్తారు. దీనివల్ల 100% మొత్తం బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ దీనిపైన లాస్ అయితే ఏం లేదు. మన ఫ్లోరింగ్ చెదిగిపోయినా ఖరాబ్ అయినా మీరు ఫ్లోరింగ్ పైన వేసుకోవచ్చు, మట్టి పైన వేసుకోవచ్చు, ఏది ఉన్నా కూడా ఇది వేసుకుంది అనుకోండి, ఆవు అనేది గేదె అనేది హ్యాపీగా ఉంటుంది. మనం పాలు తీసుకుంటున్నాం, అంత తీసుకుంటున్నాం, ఇది వేస్తే ఆవుల్లో చాలా కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే నార్మల్ టెంపరేచర్లో పెడుతుంది. మనం బయట నుంచి ఎక్కడెక్కడ నుంచి మనం గేదెలు తీసుకొస్తాం, హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, అన్నిటి నుంచి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైతే వాతావరణం ఉన్నదో ఇక్కడ కూడా ఇది నార్మల్ రబ్బర్ మ్యాట్ అనేది ఇది నార్మల్ టెంపరేచర్ పైన ఉంచుతుంది. మనం చెప్పులు ఎట్లా వేసుకుంటామో అన్న, మనం బయట నడవడానికి చేయడానికి అన్నీ ఎట్లయితే మనం చెప్పులు ఉపయోగిస్తామో అంతే. ఇప్పుడు మ్యాట్లు మనం తెప్పించుకున్నాం, వేసుకున్నాం అనుకోండి, వేసుకున్న తర్వాత 5 years దాకా అయితే మనకు రైతు అయితే మళ్ళీ అది మంచిగా నడుస్తుంది. 5 years తర్వాత కొంచెం తగ్గడం జరుగుతుంది. ఒక మ్యాట్ ఖరాబ్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక మ్యాట్ అనేది తీసుకొని వేసుకోవడం జరుగుతుంది. ఇలానే మీరు ఇంకా మొత్తం ఇవి చూపియండి సార్. స్టాక్ అనేది మొన్ననే వచ్చింది, కానీ మొత్తం కొంచెం సేల్ అయిపోయింది. మనకు 500 మ్యాట్స్ వస్తుంది అన్న ప్రతి లోడ్ 500 మ్యాట్లు వస్తాయి పోతాయి. ఇప్పుడు మన పేరు బ్రాండింగ్ పైన ఉన్నాయి, కేరళ నుంచి వస్తున్నాయి.
మన లక్ చూడండి, అక్కడ కంపెనీ ఉన్నది కూడా ఎస్ఎస్ ఉన్నది, మనం తీసుకునేది కూడా. ఇప్పుడు దాకా కూడా అది మొత్తం మనకు కలిసి వచ్చింది. మనం కూడా చేస్తున్నాం 100% కేరళ జెన్యూన్ మ్యాట్లు. మనకు అక్కడ ఇప్పుడు మనం ఎంతో కాలం నుంచి తీసుకుంటున్నాం, అక్కడ కూడా కొంచెం మనకు వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇది చేస్తున్నామని. వాళ్ళు మనకు రేట్ తగ్గించడం జరిగింది. మనకు ట్రాన్స్పోర్టేషన్లో మనం తెచ్చేటప్పుడు దీంతో సహా కూడా వేరే వేసుకుంటాం, మనకు తక్కువ వస్తుంది. మనం హోల్సేల్లో ఇవ్వచ్చు అన్న, ఎక్కడేం దొరుకుతుంది మనకు దాంతో తెలియదు. కానీ ఇంకొకటి మనకు జిమ్ మ్యాట్లు ఉన్నాయి, జిమ్ మ్యాట్లను కూడా మనకు చిన్న మ్యాట్లు కూడా ఉన్నాయి. జిమ్లో చిన్న మ్యాట్లు ఇవి చిన్న మ్యాట్లు ఉంటాయి. 4 lakhs సిస్టమ్, ఇది 4 side లాకింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది 600 రూపీస్కి ఒకటి మనకు పడుతుంది సార్. 600 రూపీస్కి ఒకటి పడుతుంది. ఇప్పుడు మనకు జిమ్స్కి కావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది మన దగ్గర తీసుకోవడం జరిగింది. మనకు తక్కువ రేట్లకు కావాలంటే తక్కువ రేట్లోకి తీసుకోవచ్చు. అన్న మన దగ్గర 2 రకాలు ఉన్నాయన్న. ఇది వచ్చేసి మనకు 6.5/4. ఇది వచ్చేసి మనకు 2100 రూపీస్కి వస్తుంది. ఈరోజు ఒక్క వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన రైతు సోదరులు కొంచెం ఈ రేట్ ఎక్కువైతుంది. అలా కాదు, మనకు కొంచెం చిన్న రైతుల్లో కొంచెం తక్కువ రేట్లో కొంచెం మంచిది ఈ క్వాలిటీలోనే వచ్చేటట్టు చూడండి. మనకు మొత్తం లాక్ సిస్టమ్ ఉండాలి, మొత్తం మనకు గట్టిగా ఉండాలి, కేరళ రబ్బర్ మ్యాటే ఉండాలి అని చెప్పడం వల్ల మనం వెళ్ళి కొంచెం తక్కువ వెయిట్లో తేవడం జరిగిందన్న. ఇప్పుడు మనం వెయిట్ కూడా చేసి చూపిస్తాం, ఒకసారి చూడండి. ఇవాళ రూపాయలే. ఇది వచ్చేసి మనకు 17 mm ఉంటుంది అన్న. ఇది 17 mm, అవును. ఇది వచ్చేసి మనకు 17 mm ఉంటుంది. వెయిట్ కూడా మీరు చూడొచ్చు. మనం నార్మల్ గా ఇది యాక్చువల్లీ ఏంటంటే 33 kgs ఉంటుంది అన్న. 33 kgs ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ పోయిన తర్వాత ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి మీరు చూడొచ్చు 31.7. 31 నుంచి 33 kgs అంటే 31 నుంచి 33 kgs మధ్యలో ఉంటుంది. ఎందుకు ఈ లాక్లు పోవడం వల్ల. కానీ దీంట్లో రా మెటీరియల్ మనం సేమ్ మ్యాట్ ఉంటుంది అన్న, మొత్తం గ్రిప్పింగ్ ఉంటుంది, కింద గ్రూవ్స్ ఉంటాయి. ఇదేంటంటే 17 mm, అది వచ్చేసి మనకు 20 mm. ఇది కూడా మనం వెయిట్ చేసి ఒకసారి చూపించడం. కొటాగా ఎలాగో బేట సైజ్ ఎంత ఉంటుంది అనేది? ఇది 6.5/4 ఉంటుంది అన్న. 6.5/4 ఉంటుంది. ఇది 7/4 ఉంటుంది. 6.5/4 వచ్చేసి 2100. 7/4ది కూడా ఇది వచ్చేసి మనకు 2800 రూపీస్ పడుతుంది. 2800, అవును. మొత్తం ఇలానే కింద గ్రూస్ ఉంటాయి. 44 అన్న యాక్చువల్లీ ఇది కూడా 45 ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అంటే అన్న, ఈ లాక్స్ ఏవైతే ఉంటాయి కదా అన్న, మళ్ళీ చెప్తున్నాం, మనం 45 kgs చెప్తున్నాం అన్న, నువ్వు 45 చెప్పినావు, 1 కిలో 2 కిలోలు తక్కువ వస్తుంది అంటే ఈ లాక్స్ ఏవైతే మనకు వేయడం మెటీరియల్ అనేది మనం వేసేది మొత్తం 45 వేస్తాం. ఈ లాక్లలో మధ్యలో ఉన్నది పోయిన తర్వాత 1 కిలో 1.5 కిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏది దాపెడుతూ లేదన్న, కుల్లా ఏది ఉందో అది. సరే ఏదో మనం 45 అని చెప్పి 35 అని కాదు, పక్కా మీకు 2 kgs అనేది కొంచెం లైట్ డిఫరెన్సియేషన్, 1.5 kg 2 kg డిఫరెన్సియేషన్ ఉన్నది చూపించిన. అంటే ఇప్పుడు 45 kgs మ్యాట్ వచ్చేసి 7/4 వచ్చేసి 2800. ఇంకొకటి మనకు వచ్చేసి 6.5/4 మ్యాట్ వచ్చేసి 2100. ఎవరికైనా కావాలంటే మన లొకేషన్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు డైరీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర లభిస్తుంది సార్. ఇవైతే మనకు కొంచెం ఇవి ఫెస్టివల్స్ కి అలా వాడతారు. మన దగ్గర పాలలు వచ్చేసి అవి మొత్తం నేను బయట మీకు హర్యానా తాళ్ళు అవన్నీ మొత్తం మీకు బయట చూపిస్తా. అంటే ఇది మన డైరీ ఫార్మ్ రూమ్, మనం ఇక్కడ నుంచి మొత్తం యాక్సెస్ చేస్తాం. పాలు వెళ్తుంది, మెటీరియల్ వెళ్తుంది, కస్టమర్లకి ఎక్కడ వేసినా ఏం చేసినా కూడా మనది ఏంటంటే మనం మొత్తం మన దగ్గర పర్ఫెక్షన్లో పని జరుగుతుంది అన్న. ఈ రోజు ఆర్డర్ ఇస్తే ఈ రోజే స్టాక్ వెళ్ళిపోతుంది. మనకు ఎవరైనా కస్టమర్లు ఆర్డర్ ఇస్తే మొత్తం నేను ఇప్పుడు ఇక్కడ దగ్గర మనకు ఎక్కడెక్కడ ఆల్ ఓవర్ ఇండియా మనకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఎక్కడికైనా పంపించవచ్చు. మనకు ఆంధ్ర తెలంగాణ మెయిన్ మన టార్గెట్ అనేది ఆంధ్ర తెలంగాణ. ఆంధ్రాలో ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా మనం క్లియర్గా సప్లై చేయొచ్చు. మీరు రండి, మనం ఇది చూపించేసిన మ్యాట్లు మొత్తం క్లియర్గా చూపించాం మన రైతులకు. రండి, ఇప్పుడు ఇది కంటిన్యూ చేయండి సార్. వీడియో చూస్తున్నారు కదా, ఇది మన డైరీ ఫామ్ ఉంది. మనకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా చేసినా కూడా డైరెక్ట్ రావచ్చు. బఫెలోస్ పోలేదన్న బయటికి? ఇప్పుడు పోతాయన్న, ఇప్పుడు వద్దుతాయి. ఇప్పుడు మనం 10:30కి వెళ్తాయన్న. 10:30కి వాళ్ళకి ఈవినింగ్ మనకు 5:30 6 o'clock దాకా వచ్చేస్తాయి. ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్ పారాలు అన్న. దీంట్లో ఏంటంటే ఇవి హెవీ పారా. ఇది దీంట్లో 2 వస్తాయి, అల్కాది వస్తుంది, హెవీది వస్తుంది. ఇది హెవీది. ఇది మనకు వచ్చేసి 700 రూపీస్ పడుతుంది అన్న.
700 రూపీస్ ఈచ్ పార పడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్, ఇది మొత్తం స్టీల్, ఇది తుప్పు పడదు. దాంట్లోదే ఇది ప్లాస్టిక్ది, ఇది 200 రూపీస్ పడుతుంది. మనకి అగ్రికల్చర్ కి మన దానా కలుపుకోవడానికి మనకు పెండకు కూడా వాడొచ్చు. దీని లైఫ్ గురించి మనం చెప్పలేం, కానీ ఇదైతే మంచిగా నడుస్తుంది అన్న. ఇది ఏంటంటే ఈజీ టు వర్క్, ఈజీ టు వర్క్, మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు దీనిపైన నిలబడి. ఇప్పుడు మనం ఇలా నిలబడినాం, గేదె అక్కడ ఉందనుకోండి, ముందు కూడా పేర అంత దాకా వెళ్ళదు, కానీ మొత్తం మళ్ళీ ఇది లేపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎవరు కష్టపడినా కూడా, మన దగ్గర ఆవులున్నా మనం కూడా చేసుకున్నా కూడా ఇది మంచిగా హైట్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ దాకా హైట్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్, ఇది హెవీ పార, రెండు ఉంటుంది, ఇట్లా హల్కాది ఉంటుంది, ఇది హెవీ. మనం ఏది చెప్పినా మొత్తం క్లారిటీగా రియల్గా చెప్పినామన్నా. ఇది ఏం మెషినరీ కాదు, దీంట్లో ఏం దాపెడిది లేదు, చేసేది లేదు. ఇది ఒక రబ్బర్ మ్యాట్. మన యొక్క ఉద్దేశం ఏంటంటే తీసుకున్న తర్వాత అందరూ మనం ప్రతి వీడియోలో చెప్పినట్లనే గేదెల ఆవుల కింద వేస్తారు, వాళ్ళు మంచిగా అవుతుంది, మనకు మంచిగా అవుతుంది. మనం ఇది వేసినప్పటి నుంచి, ఇది అమ్ముతున్నప్పటి నుంచి, అది ఏదో దేవుడి దయవలనో, ఆ ఆవు దయ వల్లనో, గేదెల దయ వల్లనో మనకు మంచిగా అవుతుంది. అందు గురించే మనం ముందుకు వస్తున్నాం, మనం ఈ సర్వీస్ చేస్తున్నాం. నాకు రూపాయి వస్తుంది, నాకు మెయింటెనెన్స్ నడుస్తుంది, నా డైరీ కూడా మంచిగా నడుస్తుంది, నా డైరీకి కూడా పేరు వచ్చింది తప్ప మనం ఎవరితో అయినా మనం ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇస్తున్నాం. ఎవరు ఒక్క రూపాయి పెట్టుకోలేం, ఎట్లా మనం అందించాలో అంత అందిస్తున్నాం. ఏది ఉన్నా కూడా, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా ఏదున్నా కూడా కామెంట్లో చెప్పొచ్చు. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి చెప్పేస్తున్నా, నా నంబర్ వచ్చేసి 9989999173. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, బంకర్దే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఎప్పుడైనా మనకు డీటెయిల్స్ కావాలంటే మొత్తం మనకు అడగొచ్చు. ఇలా రోల్ చేసి ట్రాన్స్పోర్టేషన్లో వస్తుంది అన్న. ఓకే, ఇలా రోల్ చేసేసి మంచిగా ట్రాన్స్పోర్టేషన్లో 2 కట్టితే 7/4, 3 కట్టితే 6.5/4. అది మనొకటి. అవును, ఇలా మనం ఇలా కట్టేసి మనం పంపిస్తామన్నా. మనం ఎట్లా కడుతున్నాం, మనం ఇట్లానే కడతాం, ఇట్లానే పంపుతాం. ఓకే, ఈజీగా ఇట్లా రోల్ అయిపోతుంది. మనకు వచ్చిన తర్వాత ఇప్పుకొని వేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్లో అసలు మాల్ ఖరాబ్ అవ్వదు. నా మాల్ మంచిగా ఉన్నది, ప్యూర్ రబ్బర్ కేరళ మ్యాట్ ఉంది, చిన్నగదు పలుగదు. ఏదైనా ఒకవేళ బై మిస్టేక్ ఒక 20లో ఒకటి అయిందా, 10లో ఒకటి అయిందా, ఒక్క దాంట్లో కూడా ఒకటి అయితే కూడా నేను రెస్పాన్సిబుల్. మీ వీడియోలో చెప్తున్నా, నేను రెస్పాన్సిబుల్ తీసుకోకపోతే నాకు చెప్పాలి. నేను ఎవరిది ఏం మాట్లాడాను, నాది నేనే మాట్లాడతా. నేను ఏమి ఇస్తున్నా, నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. నా మెటీరియల్ కాన్ఫిడెంట్ ఉంది, నాకు నా మెటీరియల్ పైన కాన్ఫిడెంట్ ఉంది. అంత గురించి నేను అంత గట్టిగా మాట్లాడుతున్నా. మంచిగా వచ్చిన తర్వాత లైఫ్ ఇస్తుంది, సర్వీస్ ఇస్తుంది, మొత్తం మంచిగా ఉంటుంది. తీసుకోండి, కావాల్సిన వాళ్ళు చెప్పండి, ఫోన్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. ఏమన్నా పప్పితే నేను మ్యాట్లు వేయడం జరుగుతుంది. చిన్న రైతులకు కూడా 1-2 కావాలన్నా అన్న, ఒక్కటి నుంచి చిన్న పెద్ద ఏం లేదు ఇక్కడ. ఒక్కటి కావాలంటే ఒక్కటి, 10 కావాలంటే 10, ఎన్ని కావాలంటే అన్ని. మనకు మోస్ట్ ప్రాబబ్లీ 1 నుంచి 10 వెళ్తాయన్న ఉన్న మాట కూడా. మనం 1 కూడా ఇవ్వచ్చు. నేను 1 వేసిన, ఇప్పుడు నా దగ్గర 2 మ్యాట్లు ఆర్డర్ వచ్చింది అనుకోండి, నేను యాక్టివ్ ఇచ్చేస్తా, అబ్బాయిని ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. నాకు ఒక 10 వచ్చినాయి అనుకోండి, నేను వెహికల్ ఇచ్చా, పంపించేస్తా. నాది ఓన్ వెహికల్ ఉంది, నాకు పడేది ఖాళీ పెట్రోల్ది, ఉన్నది డీజిల్ది, ఉన్నది ఉండలో చెప్తున్నా. అలా పోతే పిల్లలు సర్వీస్ చేస్తారా, పిల్లకు మ్యాట్ వెనకాల ఇచ్చేస్తా. ఇక్కడ పిల్లలకు నడుస్తుంది, నాకు నడుస్తుంది, మొత్తం నడుస్తుంది. ఆవులు గేదెలు అన్నీ మంచిగా ఉన్నాయి. మనకు కూడా అంత ముందుకు రావడానికి కూడా కారణం అదే. మనకు కూడా పేరు కావాల్సి వచ్చింది, మనకు మంచి పేరు వచ్చింది. మనకు ఆంధ్ర తెలంగాణలో ప్రతి దగ్గర మన మ్యాట్లు కూడా ఉన్నాయి. సో హ్యాపీ ఫర్ దట్. ఇంకొకటి 2100 ఉంది కదా, అది ఒక రైతు 10 అడిగితే తక్కువ చేస్తారని అడుగుతున్నారు నన్ను. కాదన్న, అది 2100. అది ఇప్పుడు నేను చెప్పే రేట్లు మొత్తం క్యాలిక్యులేషన్ చేసి నాకు ఒక 100-200 మిలిగేటట్లా చూసుకొని నేను ఇస్తున్నా అన్న. ఫ్రీగా అయితే ఎవరు చేయరు, నాకు రూపాయి వస్తుందని నేను చేస్తున్నా. అది అందరికి తెలుసు. అదే మనం ఏంటంటే, మనం ప్రోడక్ట్ ఏదైతే చేస్తున్నాం కదా, ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది మనం ఇది ఇస్తున్నాము, మనం యూస్ఫుల్ ప్రోడక్ట్. దీనికి మనం అంతా ఇంత ఏం చెప్పకుండా మనం ఇస్తుంది క్వాలిటీ. ఇక్కడ సరే మనం ఒక 7/4 అమ్మినాం, అంతకు అమ్మినాం, తక్కువలో కావాలన్నా కొంచెం అట్లా కావాలని అడిగినారు. అందు గురించి మనం ఏం చేసినాము, తక్కువ రేట్ కూడా తీసుకున్నాం. ఎవరి కోసం బెనిఫిషియల్. దాంట్లో 6 కూడా వస్తుంది, నేను మళ్ళీ 6 తీసుకోలేను, అది ఇంకా తక్కువకి వస్తుంది. సైజ్ మళ్ళీ సరిపోదు, రైతులకు ఇబ్బంది. ఇప్పుడు నేను ఈరోజు అమ్మేసినా రేపు వెళ్ళిపోయినట్లా లేదు. నాకు డైరీ ఫామ్ ఉంది, 5 years నుంచి నేను చంపుతున్నా. నేను ఇక్కడే ఉంటాం. అనేది పడాంచెరు, సంగారెడ్డి, గణపూర్, ఎస్ఎస్ డైరీ ఫామ్ అని మనకు గూగుల్ మ్యాప్స్లో కొడితే కరెక్ట్ వచ్చేస్తుంది. కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ డైరెక్ట్ రండి, చూడండి, తీసుకెళ్ళండి. మనకు షాద్ నగర్ అన్న, షాద్ నగర్ సరౌండింగ్స్ మొత్తం మనకు మాల్ వచ్చేసిన, ఇబ్రాహీంపట్నం వచ్చేసిన,
మనకు చుట్టుపక్కల మనకు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకి ఎక్కడైనా మనకు శంషాబాద్ అయినా ఎక్కడైనా మనం మొత్తం సప్లై ఉందన్న, మొత్తం మనోళ్ళు కూడా ఉన్నారు చేస్తారు, మన మాల్ కూడా పోతుంది, మొత్తం ఉన్నది. బస్ మనకు ఏదైనా ఉంటే డౌట్లు ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. నా నంబర్ ఉంది స్క్రీన్ పైన, కంటిన్యూస్గా నంబర్ ఉంటుంది, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మీకు రెస్పాన్స్ ఉంటుంది. మీరు ఖాళీ తీసుకోకుండా కూడా మీరు డీటెయిల్స్ అడగడానికి తీసుకోండి. ఇంకొకటి అన్న, ఇప్పుడు మన దగ్గర ఈ సర్దార్ కుట్టి మెషిన్ అని ఉంటుంది అన్న. ఓకే సర్దార్, నేను ఇప్పుడు దీనిది ఫ్రాంచైజ్ తీసుకున్నా ఇప్పుడు అవును, ఒక మనకి ఇది ఒక 8 days 10 days తర్వాత నేను ఒక 30 మెషిన్లు బుక్ చేసిన, 3 మెషిన్లు ఎక్కువ బుక్ చేసిన. దీంట్లో రకరకాలు ఉంటుంది. ఇది ట్రాక్టర్ మోడల్, చాలా తక్కువ పోతుంది. ఇప్పుడు ఇది SP14 సింగిల్ ఫేస్, ఇది 3 blade, మళ్ళీ 3 HP కూడా దీంట్లో వాడచ్చు. ఇది SP25 అని ఉంటుంది, 5 HP ఉంటుంది, 3 blade 4 blade ఉంటుంది దీంట్లో. మళ్ళీ ఇంకొకటి ఇది ఇట్లా పైన వెళ్ళే మోడల్ కూడా ఉంటుంది, ఇది SP30 అని ఉంటుంది. అంటే ఇది రకరకాల, ఇప్పుడు ఎవరికైనా 5 గేదెలు ఉన్నాయా, 10 గేదెలు ఉన్నాయా, 20 ఉన్నాయా, 40 ఉన్నాయా, దానికి డిఫరెన్స్. ఇది SP40 అని ఇది కూడా ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇవి అన్నీ ఉన్నాయి. దీని గురించి కూడా మనం ఇంకొకటి, మన దగ్గర ఒక 10 రోజుల తర్వాత మ్యాట్లు వస్తే, ఇది మెషిన్స్ వస్తే మనం మెషిన్స్ కూడా మనం వీడియో చేద్దాం. ఇదేంటంటే సర్దార్ మెషిన్ అనేది ఇది చాలా లెజెండరీ కంపెనీ సార్. ఇది అప్పటి నుంచి ఉన్నది, ప్రతిదీ ఇప్పుడు వాడేది, నేను కూడా వాడేది ఇది. దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏమంటే, మీరు 30 సంవత్సరాల కింద తీసుకున్న మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ మెషిన్ మీరు కొనుక్కున్నారనుకోండి, ఏదైనా దీంట్లో ఏదైనా ఖరాబ్ అయింది అనుకోండి, ఈ మెటీరియల్ వచ్చిన తర్వాత ఎవరు అవసరం లేదు, మనం కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అంటే చిన్న మనకు అక్కడ మెకానిక్ ఎవరైనా ఉంటారు కదా, దీనికి మనం సర్వీస్కి కూడా ఇద్దరిని పెట్టినాం, ఎక్కడైనా వెళ్తారు, సర్వీస్ చార్జ్ ఇస్తే వాళ్ళు కూడా వస్తారు. అయితే నేను ఇది కూడా ఇప్పుడు ఇక్కడ లేదు, మన సంగారెడ్డిలో నేను ఇక్కడ మొత్తం మా ఫ్రాంచైజ్ తీసుకున్నా. ఇప్పుడు మనం ఎట్లయితే మ్యాట్ తెచ్చి అమ్ముతున్నామో ఈ మెటీరియల్ మొత్తం వస్తుంది. ఇక్కడ పీసెస్ ఉంటాయి, కావాల్సిన వాళ్ళు రావచ్చు, వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ నేను చెప్పినట్లు మనకి ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి. సార్లు ఎవరైనా కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకుంటే మనం వెహికల్లో ఎక్కించి పంపడం జరుగుతుంది. ఇంకొకటి సార్, ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది, ఎక్కడైనా పంపుతా అన్న, నేను ఎక్కడైనా పంపుతాను. మనకు ఎందుకంటే మన ఫీల్డ్ ట్రాన్స్పోర్టేషన్, మనం అది కాదు ఇది కాదు అని ఉండదు. మనకు రైతులకు కావాల్సినది మొత్తం సప్లై చేయడం మన పని. ఓకే అయితే దీంట్లో ఏంటంటే మోటార్ అనేది మీరు అక్కడ కొనుక్కోవాలన్నా, మీ లోకల్లో వితౌట్ మోటార్. ఎందుకంటే మోటార్ నేను ఇచ్చినా కూడా వేస్ట్. అక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మోటార్కి ఖరాబ్ అయింది పాడైంది అనుకోండి, వారంటీ ఉంటుంది, అక్కడక్కడ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ పంపడం చేయడం అది కాకుండా ఇవి కూడా వస్తాయి. మిల్కింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి, మనకు కనెక్టివిటీ అన్నలు కూడా ఉన్నాయి. మొత్తం ఇక్కడ అవైలబుల్ చేపించి మనకు ఎక్కువగా ఏదైనా కావాలంటే ఖాళీ వాళ్ళు కూర్చొని నాకు సెలెక్షన్ చేసి చెప్తే వాట్సాప్లో వాళ్ళ అడ్రస్ ఇస్తే నాకు పేమెంట్ చేస్తే నేను ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. వచ్చే వీడియోలో మనం ఏం చేద్దామంటే, మొత్తం మనకు కావాల్సిన మ్యాట్లతో సహా డైరీ సంబంధించినవి అన్నీ మన దగ్గర లభిస్తాయి. ఆవుల నుంచి, గేదెల నుంచి. ఇప్పుడు ఇంకొకటి, నేను మొన్న గేదెలు వెళ్ళి తీసుకొచ్చిన అన్న, హర్యానా నుంచి తెచ్చి ఒక లోడ్ తెచ్చిన. 8 daysకే మనకు సేల్ అయిపోయినాయి. మంచి గేదెలు ఉండే, కస్టమర్లు వచ్చారు, కస్టమర్లు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి పాలు చూపించిన, 2 times 3 times నచ్చినవి పాలు చూపించి లైవ్ మిల్కింగ్ చేసేది. డైరెక్ట్ అప్పుడప్పుడు డేట్తో సహా పెట్టినా, వచ్చినాయి, సట్టనే వెళ్ళిపోయినాయి. నాకు దాని గురించి కూడా రెస్పాన్స్ మంచిగా వచ్చింది. మనం అక్కడ వెళ్ళి చూసినాం చేసినాం అన్న. ఎవరికైనా గేదెలు కావాలంటే కూడా కాంటాక్ట్ చేస్తే, ఎవరికైనా లోడ్లు కావాలనుకోండి, ఎవరు అక్కడ తీసుకెళ్ళి అంత ఇప్పేర్ చేయరు. నేను డైరెక్ట్ తీసుకెళ్తా, అక్కడ చూపిస్తా, చెప్పిస్తా. నాకు ఖాళీ గేదె వెనుకలో 2000 ఇస్తే చాలు నా కష్టానికి. నేను నా టైం కేటాయించి వాళ్ళతో వస్తా. దీంట్లో కూడా మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్ద పెద్ద డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, నేను కూడా ఉన్నా. నేను ఎన్నోసార్లు వెళ్దాం అనుకున్నా కానీ నాకు ఎవరు సక్సెస్ చెప్పలేరు. వెళ్ళినా కూడా అక్కడ ఇక్కడ చూపించి అట్లా చేపించి, నేను మీకు తీసుకెళ్ళేది ఒక మార్కెట్కి తీసుకెళ్తా. ఆ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే, పొద్దున్న 9 o'clock నుంచి 12 o'clock దాకా పచ్చి గేదెలు వస్తాయి అక్కడ. ఇవి ప్రెగ్నెన్సీవి అవి ఇవి కాదు, పచ్చి గేదెలు, ఈనిన గేదెలు. ప్రెగ్నెన్సీ కూడా కొన్ని వస్తాయి, ఒక రోజు 1 day 2 days ఈనటివి. అది ప్రతిరోజు సంత 365 days హర్యానా ఉంటుంది. మనం ఇక్కడక్కడ తిరిగే అవసరం లేదు. మనం అక్కడ వెళ్ళినామా, మనం ఎవరి దగ్గర ఉండే అవసరం కూడా లేదు. మనం అక్కడ వెళ్ళినామా, లాట్స్ తీసుకున్నామా, అక్కడ చూసుకున్నామా, పచ్చి గేదెలు అప్పుడు ఈనింది మాయాలో ఉన్న గేదెలు మనం చూసుకొని సెలెక్షన్ చేసుకొని తీసుకున్నామా, బండి కట్టుకున్నామా, వచ్చినామా. అక్కడ మనకు తెలిసిన డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ పెట్టి దానికి సేవ చేస్తారు. సేవ చేస్తానంటే పర్ గేదె వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటారు. మనం 2 days ఉన్నా, 3 days ఉన్నా, 4 days ఉన్నా, దానికి వచ్చిన పాలు వాళ్ళు తీసుకుంటారు. మనకేంటంటే వాళ్ళు పెట్టుకుంటారు. వెళ్ళేటప్పుడు మనకు లోడింగ్ గీడింగ్ చేపించింది చేసేది మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అది మొత్తం చేపించిన తర్వాత జస్ట్ 1000 రూపాయలు ఎట్లా వాళ్ళు గేదె వెనకాల తీసుకుంటారు. మనం వెళ్ళాలి డైరెక్ట్, మనం రైతుతో మాట్లాడతాం, మనం మధ్యలో ఉంటాం.
కన్వర్జేషన్ ఎవరికి రాకున్నా కూడా మన హిందీ ఉంటుంది, మన గ్యారెంటీ ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళు ఉండదు, ఏ ఫ్రాడ్ ఉండదు, ఏముండదు. మనం పైసలు ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవసరం లేదు. మొత్తం మన గేదెలు మొత్తం తీసుకున్న తర్వాత మనకు లోడింగ్ అయ్యేటప్పుడు మన గేదెలు మన చేతికి వచ్చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.